రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి ఇలాంటి కాలంలోని 5వ చివరి ప్రభు పునరుద్ధానపు ఈ ఆరాధనలో మనం దేవుని మందిరంలో చేరి ఉన్నామండి. ఇక్కడికి మనం చేరి ఉన్నాము అంటే అది మనకున్నటువంటి ఆలోచనను బట్టి, మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనము ఈ స్థలంలోనికి చేరలేదండి. దేవుని యొక్క నిత్యమైనటువంటి ప్రణాళిక మన పట్ల దేవుడు చూపినటువంటి ప్రేమను బట్టే మనం ఈ స్థలంలోనికి చేరగలిగాము. ఈ స్థలంలో చేరికూడినటువంటి బిడ్డలందరికీ ప్రభు పక్షాన వందనాలను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఇక్కడ మనము దేవుని లేఖనాలను మనము చదివి ఉన్నాము. ఆ లేఖనాల్లో ఉన్నటువంటి మరి ధ్యానాంశము ఏమై ఉన్నది అంటే యేసు మాట వినుట అనే అంశమును గూర్చి లేఖనాలు మరి మనతో మాట్లాడబోతూ ఉన్నాయి. యేసు మాట వినుట ద్వారా మరి ఏం జరుగుతూ ఉన్నది చూడండి. యోహాను రాసినటువంటి శుభవార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని మనం చదువుకున్నాము. చూడండి, ఇక్కడ యేసు మాట వినుట ద్వారా ఏం జరుగుతూ ఉన్నది అంటే యేసు మాట వింటే మరణము ఉండదండి. చూడండి, మనం చదువుదాం. ఒకడు నా మాట గైకొనని ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. చాలండి. ఇక్కడ ఎందుకు యేసు మాట మనం వినాలి? ఎందుకు యేసు మాట మనం వినాలి అంటే యేసు మాట మనము వినినప్పుడు మనలో ఏముండదు అంటే మరణము ఉండదు అని యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. కనుకనే దేవుడు మరి పాత నిబంధన కాలము దగ్గర నుండి మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య కాలమానము వరకును అక్కడ నుండి అపోస్తలులకు అప్పగించినటువంటి సువార్త బాధ్యతకును అవన్నీ కూడా మరి దేవుని మాటలే అని మనము పరిశుద్ధ గ్రంథములో మనము చదువుతూ ఉన్నప్పుడల్లా కూడా ఇది యెహోవా వాక్కు అని మనం అక్కడ చూస్తామండి. అయితే దేవుడు నోవాహుతో మాట్లాడాడు. నోవాహు ఏం చేశాడు? ఆ మాట విన్నాడు, నమ్మాడు. నమ్మి ఆ మాటను గూర్చి మరలా తిరిగి 120 సంవత్సరాలు ఇది యెహోవా మాట, ఇది యెహోవా వాక్కు, ఇది యెహోవా మాట అని ఆయన మరి 120 సంవత్సరాలు తాను నమ్మినటువంటి సత్యాన్ని బోధించాడు. ఎంతమంది నమ్మారు అంటే చూడండి, తన కుటుంబం మాత్రమే నమ్మారు, ఇంకా ఎవ్వరు కూడా నమ్మలేదండి. అయితే ఇక్కడ ఒక్కటి మనం ఆలోచన చేస్తే, ఇదిగో నోవాహు బోధించినటువంటి యెహోవా మాట బోధ కనీసం అతడు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని బట్టి తన భార్య విన్నది, తన బిడ్డలు విన్నారు,
తన కుటుంబం అంతా కూడా ఏమైంది అంటే ఇదిగో ఘోరాతి ఘోరమైనటువంటి మరణము నుండి నోవాహు కుటుంబం ఒక్కటి మాత్రమే వారు ఆ మరణము నుండి కాపాడబడి ఉన్నారు అని లేఖనంలో మనకు తెలియజేస్తున్నాయి. అయితే చూడండి, మరి అదే యెహోవా వాక్కు అంటే యెహోవా మాట ఎక్కడికి వెళ్ళింది చూడండి. నినివే పట్టణము మీదికి మరి ఆ వాక్కు వెళితే ఆ వాక్కు వినినటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారు అంటే వారు ఆ వాక్కుకు లోబడి ఆ మాటకు వారు విశ్వాసం ఉంచి వారు ఏం చేశారు అంటే ఇదిగో వారికి ఉన్నటువంటి పనులన్నీ మానివేసి వారికి ఉన్నటువంటి పశువులన్నిటికీ కూడా వారు కూడా ఆ రాజ్యమంతటికి కూడా వారు ఏం చేశారు అంటే ఉపవాస దినము ప్రకటన చేసుకొని ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని ఆయన చేసేదనని చెప్పినటువంటి కీడు చేయకుండా మేలు చేస్తాడేమో అని చెప్పి ఆ నినివే పట్టణపు వాసులందరూ కూడా అది యెహోవా వాక్కు దేవుని మాట అని వారు నమ్మారు. ఆ మాటకు వారు లోబడి వారు దేవుని మరి ఆ మాటకు వారు లోబడి ఏం చేశారు అంటే ఇదిగో ఆ పట్టణమంతా కూడా కాపాడబడింది. అయితే ఇక్కడ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాట వినినప్పుడు ఆ మాట మనల్ని ఏం చేస్తూ ఉన్నది అంటే మనకు మరణము లేకుండా నిరంతరము జీవించే జీవితాన్ని ఆ మాట మాత్రమే మనకు కలిగిస్తూ ఉన్నది అని కూడా గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ మనము యోహాను రాసినటువంటి శుభవార్త 8వ అధ్యాయము 2-3 వచనాలను చదువుదాము. చూడండి, యోహాను రాసినటువంటి శుభవార్త 8వ అధ్యాయము 2-3 వచనాలను చదువుదాము. చూడండి, తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచూ ఉండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి, చాలమ్మా ఇక్కడ మనం చదువుతూ ఉన్నటువంటి మాటను జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే యేసు ఎవరు అంటే ఆయన ప్రధాన యాజకుడు. ఆయన ప్రధాన యాజకుడు కనుకనే మరి ఆయన మరి యేసు ఆయన నిత్య విమోచకుడు అని కూడా మనం అక్కడ చూస్తున్నాము. యేసు ప్రధాన యాజకుడు, యేసు నిత్య విమోచకుడు, యేసు నిత్య రక్షణకు ఆయన కారణమై ఉన్నాడు. మరలా మనం చూస్తే యేసు వాక్కు ద్వారా విమోచన విడుదల జరిగినట్లుగా మనము అక్కడ చదివినటువంటి చరిత్ర ద్వారా మనము గుర్తించాలి. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట మనము ఎందుకు వినాలి అంటే ఆయన మనలో ఉన్నటువంటి మరణాన్ని లేకుండా మనకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రధాన యాజకుడుగా ఆయన ఒక్కమారే ఆయన తనను తాను అర్పణగా బలిగా దేవునికి అర్పించుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి పాపములన్నిటి నుండి ఆ ప్రభువు మనలను విమోచించాడు. విమోచించి ఏం చేశాడు అంటే ఇదిగో నిత్య రక్షణకు ఆయన కారణమై ఉన్నాడు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడ మరి ఆనాటి మత నాయకులకు తెలియదు, ఏం తెలియదు, సత్యం తెలియదు వారికి. ఇదిగో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా నిరంతరము మత గ్రంథాలను చదువుతూ ఉన్నారే కానీ ఆ మత గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యము వారికి తెలియలేదు. కనుకనే వారు ఏం చేశారు అంటే చూడండి, దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు కలిగి ఉన్నటువంటి స్థితి ఏంటో మరి వారికి అర్థం కాలేదు. కనుకనే
ఇదిగో సత్యవంతుడైనటువంటి దేవుని ఏం చేశారు అంటే, వారు ఏమన్నారు అక్కడ? దయ్యం పట్టినవాడు, మరి సాతాను సంబంధి అని ఎంతగా ఆయనను హేళన చేశారు అంటే, ఆయన నిజంగా ఆయనను ఎరగనటువంటి వారు అని కూడా మనం గుర్తించుకోవాలండి. చూడండి, దేవుడు ఏమై ఉన్నాడు అంటే 78వ సంకీర్తన 35వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, 78వ సంకీర్తన 35వ వచనాన్ని మనం చదువుదాం. చూడండి, దేవుడు మనకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు మనకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిది. అయితే దేవుడు ఏమై ఉన్నాడు అంటే, ఆయన మరి ఆశ్రయమును దుర్గమును, ఇది దేవుని మాట, ఇదిగో ఇది సత్యమైంది అని ఆయన పదే పదే చెప్తూ ఉన్నా కూడా వారు ఆయనను అపహాసించారు. చివరికి ఆయన పట్టుకొని ఏ రీతిగానైనా అతనికి మరణశిక్ష విధించాలి, ఆయనను చంపాలి అనే ఆలోచన వారు చేసినప్పుడు ఆయన ఆ స్థలం నుండి చాటుగా మరి ఆయన బయటికి వెళ్ళిపోయాను అని అక్కడ మనం చదువుతామండి. అయితే చూడండి, ఇక్కడ ఒకటి మనము జ్ఞాపకం కారణాన్ని మత్తయి సువార్తికుడు 20వ అధ్యాయము 28వ వచనములో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, అలాగే మనిషి కుమారుడు పరిచారము వచ్చాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు ఈ లోకానికి రావాల్సినటువంటి కారణం ఏంటి? చూడండి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు ఆయన వచ్చను. మానవుడు కలిగి ఉన్నటువంటి పాపాన్ని, మానవుడు కలిగి ఉన్నటువంటి శాపాన్ని, మానవుడు కలిగి ఉన్నటువంటి బానిసత్వాన్ని విడుదల కలిగించి విమోచన జరిగించటానికి, నిత్య రక్షణ ఇవ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చినటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అందరి పాపములను ఆయన తన మీద వేసుకొని, అందరికి బదులుగా ఆయన ఒక్కడ మాత్రమే మనందరి పాపములకు పరిహారముగా అతడు ఒక్కడ మాత్రమే తనదైనటువంటి ప్రాణాన్ని అర్పించాడు తండ్రి అయినటువంటి దేవునికి. కనుక అది తండ్రి అయినటువంటి దేవునికి ఆ కుమారుడు అర్పించినటువంటి ఇదిగో అర్పణ ఏమైంది అంటే ఇష్టమైనది. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు అర్పించినటువంటి తన ప్రాణము ఆ తండ్రి అయినటువంటి దేవునికి ఎందుకు ఇష్టమైనటువంటి అర్పణగా, ఇష్టమైనటువంటి బలిగా ఎందుకు ఆ తండ్రి స్వీకరించి ఆ యేసునామము ద్వారా నమ్మిన వారందరి పాపములను తొలగించి వాళ్ళందరికీ నిత్య రక్షణ ఇవ్వడానికి పరమ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఎందుకు ఆయన కుమారుణ్ణి బలిగా, ఆ బలి ఎందుకు ఆయనకి ఇష్టమైంది అంటే, ఆ కుమారునిలో ఏం లేదు? పాపము లేదు. ఆ కుమారునిలో ఏం లేదు అంటే మోసము లేదు, ఆ కుమారునిలో అబద్ధము లేదు, ఆ కుమారునిలో ఇంకా మరి ఏ విధమైనటువంటి అవిధేయత లేదు. గనక ఆయన చూడండి, ఆయన ప్రధాన యాజకుడిగా పిలువబడిన వాడు, తనకు విధేయులైనటువంటి వారందరికీ కూడా నిత్య రక్షణకు ఆ ప్రభువు కారణమై ఉన్నాడు. కనుక ఈ భూలోకములో ఉన్నటువంటి నామములన్నీ నామముల కంటే యేసునామం ఏమైంది? యేసునామము అది ఘనమైన నామము, బలమైన నామము, స్వస్థపరచు నామము, నిత్య జీవమిచ్చు నామము, నిత్య రక్షణకు కారణమయ్యున్నటువంటి నామమని
మనము గుర్తించుకోవాలి. అందుకే చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలను చదువుదాము. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలను మనం చదువుదాము. చూడండి, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరి ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారణమయ్యాడట. చూడండి, మనుషుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో మనుషుడు తాను చేసినటువంటి ఇదిగో పాపములో నుండి ఇదిగో విమోచన పొందడానికి, రక్షణ పొందడానికి, తనను తాను నీతిమంతుడిగా చేసుకోవడానికి తనకు వీలు కలగడం లేదు. తాను నీతిమంతుడిగా దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉండాలని మానవుడు ఎన్నో బలులను అర్పించాడు, ఎన్నో హోమములను యజ్ఞములను నిర్వహించారు, ఎన్నో అర్పణలను అర్పించారు, ఎన్నో రీతులుగా వారు ఉపవాసం ఉన్నారు, గోజాడారు. ఇదిగో దేవునికి ఇష్టమైనటువంటి జీవితము ఇది అని వారికి నచ్చిన రీతిగా వారి జీవితాన్ని, ఇది దేవునికి నచ్చిన జీవితం అని వారు బ్రతికారు. కానీ వారు కలిగి ఉన్నటువంటి జీవితము, వారు బ్రతికినటువంటి జీవితం ఏమైంది అంటే వారిని నీతిమంతులుగా చేయలేదు అని కూడా గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఆయన మాట ఎందుకు మనం వినాలి అంటే, ఆయన ప్రధాన యాజకుడిగా పిలువబడి ఇదిగో ఆయన ఏం చేశాడు అంటే తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారణమాయను అని అక్కడ మనం చదువుతూ ఉన్నామండి. కనుకనే యేసునామము ద్వారా మనలో ఉన్నటువంటి ప్రతి పాపము కూడా తొలగిపోతూ ఉన్నది. కనుకనే యేసునామము ఏం చేస్తూ ఉన్నది అంటే మనలో నిరంతరము జీవించే జీవితాన్ని కలిగిస్తూ ఉన్నది. కనుకనే చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలను మనం చదువుదాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలను చదువుదాము. చూడండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడండి. చూడండి, మనము ఏ రీతిగా మనం విమోచింపబడి ఉన్నామో. ఇదిగో విమోచన అనేది మన పితరుల కాలము దగ్గర నుండి మనము ఈ దినము వరకు మనము చూస్తే మనకు ఉన్న ఆలోచన, మన పితరులకు ఉన్నటువంటి ఆలోచన ఏంటి అంటే, ఇదిగో దేవుని కృప ఏదో ఒక రీతిగా మనము పొందుకోవాలి అనే ఆలోచన మనస్సులో ఉండి ఏదో ఒక క్రియ, ఏదో ఒక కార్యము, ఏదో ఒక అర్పణ అర్పించడం ద్వారా మనము ఆ నిత్య రక్షణను పొందుకోగలము అనే ఆలోచన పితరుల కాలము దగ్గర నుండి నేటి వరకు ఉన్నటువంటి ఆలోచన అండి అది. అందుకే పేతురు అంటాడు, ఏమంటాడు అంటే, ఇదిగో మీరు పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. క్షయము అంటే నాశనమైపోయేది. ఈ లోకములో మనము చూస్తూ ఉన్నది ప్రతిదీ కూడా నాశనమైపోయేది.
ఏది కూడా నిత్యము నిలిచి ఉండేది ఏదీ లేదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే మనం వెండిని దేవునికి అర్పించినా అది క్షయమైనదే, మనం బంగారము దేవునికి అర్పించినా అది క్షయమైనదే, మనము ధనాన్ని దేవునికి అర్పించినా అది క్షయమైనదే. ఇదిగో మనం దేనిని అర్పించినా కూడా అది ఏమైంది అంటే అది మనము అర్పిస్తున్నటువంటి అర్పణలో ఏముంటూ ఉన్నది అంటే మనలో ఉన్నటువంటి పాపము ఆ అర్పణ ఏమవుతూ ఉన్నది అంటే అపవిత్రమైపోతూ ఉన్నది కనుక అపవిత్రమైపోతున్నటువంటి అర్పణ దేవునికి అంగీకారము కాదు. అందుకే ఇక్కడ పేతురు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే అమూల్యమైనటువంటి రక్తము చేత. ఏమండి, ఆ రక్తములో ఏం లేదు అంటే పాపము లేదు. ఆ రక్తములో ఏం లేదు అంటే చూడండి, మరి ఈ దోషము లేదు. కనుకనే ఇక్కడ పేతురు ఏమని మాట్లాడుతున్నాడు అంటే అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి మరి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. ఎందుకు మనము యేసు దగ్గరకు రావాలి, ఎందుకు యేసు మాట వినాలి అంటే యేసు దగ్గరకు మనం వచ్చినప్పుడు, యేసు మాట మనము విన్నప్పుడు మనకు ఆ యేసు ఏమిస్తూ ఉన్నాడు అంటే నిత్య జీవాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. మనము నిత్యము జీవించటానికి ఆయన కారణమై ఉన్నాడు. ఆయన కాక మనకు ఇంకా నిత్య జీవం అనేది, ఇదిగో మనము నిత్యమైనటువంటి విమోచన అనేది ఇంకా దేని ద్వారా మనకు రాదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రధాన యాజకుడిగా, తనలో పాపమేమీ లేకుండా, ఆయన పరిశుద్ధుడుగా, ఆయన నీతిమంతుడుగా, ఇదిగో ఆయనలో మరి ఇంకా ఏ విధమైనటువంటి లోపము లేకుండా ఆయన గొర్రెపిల్ల ఏ రీతిగా బలిని అర్పిస్తారో అదే రీతిగా తనదైనటువంటి రక్తాన్ని ఆ కల్వరి శిలువ మీద ఇదిగో చిందించట ద్వారా, కార్చటం ద్వారా ఆ పరిశుద్ధుని రక్తము ఏమైంది అంటే ప్రతి పాపికి రక్షణ ఇచ్చింది. ప్రతి పాపిని ఏం చేసింది అంటే నీతిమంతుడుగా చేసింది అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో మరి పౌలు ఒక మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించున్నట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుట ప్రవేశింపలేదు. చూడండి, ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఏమండి, ఇదిగో ప్రతి సంవత్సరము ఏం చేస్తున్నాడు అంటే ఇదిగో తనది కానటువంటి రక్తాన్ని, అంటే అది గొర్రెపిల్ల రక్తమో, లేకపోతే కోడెదూడ రక్తమో, లేకపోతే మరి మేకపిల్ల రక్తమో, ఇంకా గువ్వల రక్తమో, ఇదిగో అర్పించబడినటువంటి ఆ రక్తమును తీసుకొని ఏం చేస్తున్నాడు అంటే ఇదిగో సంవత్సరమును ఒక్క మారు పరిశుద్ధ స్థలంలోనికి వెళుతున్నాడు. కానీ ఎక్కడ పాపమున్నది? ఏమండి, ఎక్కడ పాపమున్నది? ఏమంటే గొర్రెపిల్ల రక్తములో పాపమున్నదా? గువ్వల రక్తములో పాపమున్నదా? మరి పొటేలు అర్పించినటువంటి అర్పణలో మరి రక్తములో పాపమున్నదా? మరి కోడెదూడని వధించుట ద్వారా చిందించబడినటువంటి రక్తం తీసుకొని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళుతూ ఉంటే ఇదిగో ఎక్కడ పాపం ఉన్నది అంటే ఆయన తీసుకొని వెళుతూ ఉన్నటువంటి రక్తంలో పాపము లేదు అని మనం గుర్తుంచుకోవాలండి. పాపము ఎక్కడ ఉన్నది? పాపము ఎక్కడ ఉన్నదండి? పాపము అర్పించే ఇదిగో అర్పణ తీసుకొని వచ్చే వ్యక్తిలో పాపం ఉన్నది కనుక ఆ వ్యక్తి తాకినటువంటి ఇదిగో
అది ఏమవుతూ ఉన్నది అంటే అక్కడ పాపముగా మారిపోతూ ఉన్నది కనుక ఆ పాపము ద్వారా అర్పించినటువంటి అర్పణ అది వారికి రక్షణ ఇవ్వడం లేదు, అది వారికి నిత్య జీవము ఇవ్వడము లేదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే చూడండి, మనము అర్పించే కానుక ఏమై ఉన్నది అంటే అది చాలా శ్రేష్టమైనది. అది ఏ రీతిగా, ఏ హృదయాన్ని కలిగి దేవుని దగ్గరకు తీసుకొని వస్తున్నావో, ఏ హృదయాన్ని కలిగి దాన్ని సిద్ధపరచుకుంటున్నావో, ఏ హృదయం కలిగి అది మరి పవిత్రమై ఉన్నది అని నువ్వు ఏ మనస్సు కలిగి ఆలోచన పెట్టుకొని నీవు దేవుని సన్నిధికి తీసుకొని వస్తూ ఉన్నావో, నీవు తీసుకొని వస్తూ ఉన్నటువంటి రీతిని బట్టి నువ్వు అర్పిస్తున్నటువంటి అర్పణలో లోపము లేదు. నువ్వు అర్పిస్తూ ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి పాపము గనక లేకుండా పోతే అది శ్రేష్టమైన అర్పణగా ఉంటుంది, శ్రేష్టమైనటువంటి కానుకగా ఉంటుంది, శ్రేష్టమైనటువంటి మరి నిత్య జీవానికి కారణమై ఉంటుంది అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడ అంటాడు, అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనదు కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. తనను అర్పించుకోలా. చూడండి, తనను అర్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. తనలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి ఆ స్థలంలోనికి ప్రవేశించలేదు. తనను తాను ఇదిగో పవిత్రుడుగా తన హృదయాన్ని శుద్ధి చేసుకొని ఇదిగో ఆ స్థలంలోనికి వెళ్ళలేదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక సవాలు విసిరాడు లోకానికి. ఏమని సవాలు విసిరాడు? చూడండి, ఏమని సవాలు విసిరాడండి. యోహాను రాసినటువంటి శుభవార్తలో మనము చదివాము, 8వ అధ్యాయము 46వ వచనములు మనము చదివాము. చూడండి ఏమని ఆయన సవాలు విసిరాడు. యోహాను రాసినటువంటి శుభవార్త 8వ అధ్యాయము 46వ వచనములో మనం అక్కడ ఆయన మాటను మనము అక్కడ చదువుతాము. చూడండి, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఏమండి, దేవుని మందిరంలోనికి అందరం వచ్చాము, కానీ అందరము ఒకే మనసు కలిగి ఉన్నామా? ఏమండి, అందరము ఒకే మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ ఒకే ఆత్మను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ ఒకే పరిశుద్ధతను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ కూడా ఇదిగో ఆ దేవుని అర్పించినటువంటి అర్పణ ద్వారా రక్షణ పొంది ఉన్నాము. ఇదిగో ఆ దేవుని నీతికి మనమందరము కూడా వారసులమై ఉన్నాము కనుక మనమందరము కూడా ఏమై ఉన్నాము అంటే ఇదిగో ఒక్క దేహమై ఉన్నాము అని దేవుని వాక్యము చెప్తూ ఉన్నది. కానీ మనలో ఎన్ని భేదాలు ఉన్నాయి? ఏమండి, నాలో ఒక ఆలోచన ఉన్నది, నీలో ఒక ఆలోచన ఉన్నది, నీలో ఒక ఆలోచన ఉన్నది, నీలో ఒక ఆలోచన ఉన్నది. మనలో ఏమున్నది అంటే భేదాలు ఖచ్చితంగా ఉన్నాయి. భేదాన్ని హృదయంలో ఉంచుకొని దేవుని దగ్గరకు వచ్చి మనం ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు వింటాడా? వినడండి. భేదాభిప్రాయాన్ని మనం కలిగి ఇదిగో దేవుని మందిరంలోనికి వచ్చి మనము కీర్తన పాడుట ద్వారా ఇదిగో వాక్యాన్ని చదవడం ద్వారా, వాక్యాన్ని బోధించటం ద్వారా ఏ రీతిగా ఆ దేవుని నీతికి నేను తగినట్లుగా ఉండగలను, ఆ దేవుని పరిశుద్ధతకు ఏ రీతిగా నేను తగినట్లుగా ఉండగలను? అందుకే దేవుడు ఏం చెప్పాడు అంటే ఇది ఒక రొట్టెను తీసుకున్నాడు, స్తోత్రము చేశాడు, విరిచి ఇది నా శరీరము అన్నాడు. ఆ శరీరము తీసుకున్నటువంటి మనందరము కూడా ఏమై ఉండాలి అంటే ఆయన దేహమై ఉండాలి. మరలా ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తి ఇది నా రక్తము, ఇది క్రొత్త నిబంధన వలనైన నా రక్తము అన్నాడు. చూడండి, ఆ రక్తాన్ని తీసుకున్నటువంటి మనమందరము కూడా ఏమై ఉండాలి అంటే
ఇదిగో ఒక రక్తము చేత మనము కడగబడి మనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకొని మనం పరిశుద్ధుడైనటువంటి దేవునికి తగినట్లుగా ఇదిగో ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి ఇదిగో ఒక్కటిగా మనము జీవించటానికి దేవుడు చూపించినటువంటి మాదిరి అది. ఆ మాదిరిని మనం విడిచిపెడుతున్నాము. ఎందుకొరకంటే మన హృదయంలో భేదాన్ని పెట్టుకొని, మన హృదయంలో ఇదిగో అనాలోచన పెట్టుకొని, మన అంతరంగాన్ని మనము దేవునికి అర్పించుకోకుండా దేవుని మందిరంలోనికి రావడం ద్వారా ఏ రీతిగా మనము పరిశుద్ధపరచుకోగలము? ఇదిగో దేవుని మందిరంలోనికి వచ్చి ఇదిగో దేవునికి ఆ సత్యవంతుడైనటువంటి దేవునికి తగినట్లుగా పిల్లలుగా మనం ఉండాలి అంటే ఆయనలో ఏ రీతిగా పాపము లేదో మనలో కూడా అదే రీతిగా పాపము లేకుండా మనము పరిశుద్ధుడైనటువంటి దేవునికి తగినట్లుగా మనము జీవించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఆయన చూడండి, ఒక పాపి బ్రతకాలి. యేసుకున్నటువంటి ధ్యేయం ఏంటి అంటే, యేసు ప్రభువారు చిందించినటువంటి రక్తానుకున్నటువంటి కారణం ఏంటి అంటే, పాపి ఇదిగో బ్రతకాలి అన్న ఆలోచనే. కానీ అయితే ఆ పాపి బ్రతకాలి అంటే పాపము లేనివాడుగా ఉండాలి. అలా ఉండాలి అంటే ఆయన ఏమని అక్కడ మాట్లాడుతున్నాడు అంటే, చూడండి, సమాజానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి ఒక సవాలు, ఒక సందేశం ఏంటి అంటే, నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు కూడా పాపము ఉన్నది సిలువ వేయండి అనలేదండి. పాపిగా ఆయన పుట్టలేదు. ఇదిగో పాపము ఆయనలో లేదు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడుగా ఇదిగో ఆయన దేవుని గొర్రె పిల్లగా ప్రధాన యాజకుడుగా తాను అర్పించుకొని తనదైనటువంటి రక్తాన్ని చిందించుట ద్వారా మనకు విమోచన, మనకు విడుదల కలిగింది అని కూడా మనం గుర్తించుకోవాలండి. అందుకే మనలో ఏముండకూడదు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనము కలిగి ఉండాలి. అందుకే మనల్ని ఏమన్నారు అంటే, ఇదిగో సహోదరులారా అంటాడండి. పౌలు రాసినటువంటి పత్రికలను మనం చదివితే సహోదరులారా అంటాడు. ఇదిగో ఆ సహోదరులకు ఉండవలసినటువంటి ఇదిగో ఐక్యత, ఆ సహోదరులకు ఉండవలసినటువంటి ఇదిగో సత్యము, ఆ సహోదరులకు ఉండవలసినటువంటి నీతి, ఆ సహోదరులకు ఉండవలసినటువంటి దేవుని నిత్యమైనటువంటి సంకల్పానికి మనము తగినట్లుగా ఉండాలి. అప్పుడే ఆయన మాట విన్నప్పుడు ఆ మాట మనలను నిత్య జీవానికి తీసుకొని వెళుతుంది. చూడండి, 120 సంవత్సరాలు దేవుని మాట అని నోవాహు చెప్తే ఎవ్వడు వినలేదండి. ఇంకా ఆయన కుటుంబము మాత్రమే ఆయన చెప్పినటువంటి మాట యథార్థమైనది అని నమ్మారు. నోవాహులో ఉన్నటువంటి నీతి, నోవాహు దినదినము పలుకుతున్నటువంటి మాట, నోవాహు దినదినము తన కుటుంబముతో కలిసి జీవిస్తున్నటువంటి జీవితం అది సత్యమైనది కనుక ఇదిగో ఆ సత్యమైనటువంటి తన జీవితము ఇదిగో తన కుటుంబము నమ్మింది. కుటుంబం ఏమైంది అంటే రక్షణ పొందింది, నిరంతరం జీవించే జీవితానికి వెళ్ళిపోయింది. అయితే చూడండి, యోనా ఏం చేశాడు? ఒక్క దిన ప్రయాణం మాత్రమే ఆయన చేసి ఇదిగో ఈ పట్టణము ఇంకా 3 దినముల్లో ఏం చేయబడుతుంది? నాశనం అయిపోతుందని చెప్పాడు. అగ్ని గంధకాల చేత కాల్చివేయబడుతుందని చెప్పాడు. కానీ ఆ మాట, దేవుని మాటని నమ్మారు. వారు ఉపవాసం ఉన్నారు. వారు కలిగి ఉన్న పశువులు ఉపవాసం ఉన్నాయి. వారు కలిగి ఉన్న పక్షులు ఉపవాసం ఉన్నాయి. అన్నిటికీ ఉపవాసం ఉంచి వారు ఏం చేశారు అంటే గోనె పట్టణ కట్టుకొని బూడిదను చల్లుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపాన్ని వేడుకున్నారు. అందరూ కలిసి వేడుకున్నారు కనుక ఆ ఉగ్రత తప్పించబడింది. ఇదిగో ఆ ఉగ్రతలో నుండి వారు రక్షణ పొందారు. కనుకనే చూడండి, ఇక్కడ దేవుడిచ్చినటువంటి సత్యాన్ని మనము కలిగి ఉండాలి. ఆ సత్యం ఏం చెప్తున్నదంటే నీవు ఐక్యత కలిగి నువ్వు ఉండు అంటున్నాడు. చూడండి,
అందుకే కీర్తనాకారుడు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరమో అంటాడు. అందుకే చూడండి, మనం చదువుదాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట ఎందుకు వినాలి? ఆ మాట వినుట ద్వారా ఏం మనకు కలుగుతూ ఉన్నది అంటే, మనకు నిత్య జీవం కలుగుతూ ఉన్నది అని మనం చదువుతూ ఉన్నాం. అయితే చూడండి, యేసు మాట వింటే మనలో ఉన్నటువంటి ప్రతి పాపం తొలగిపోయి మనం దేవునికి కుమారులుగా కుమార్తెలుగా మనము చేయబడి ఆయన పరిశుద్ధతకు మనము తగినట్లుగా జీవిస్తూ మనలో క్రీస్తుని కలిగి ఉండే జీవితము మనల్ని చూస్తూ ఉన్న వారిలో వారికి అభిప్రాయం కలిగేటట్లుగా ఉండాలి. కానీ అలా కాకుండా మనల్ని చూస్తూ ఉన్నవారు ఆ ప్రభువుకి మరి అవమానం తెచ్చేవారిగా మన యొక్క జీవితం ఉండకూడదని కూడా మనం గుర్తుంచుకోవాలి. చూడండి, ఇక్కడ యోహాను వ్రాసినటువంటి శుభవార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాము. చూడండి, యోహాను రాసినటువంటి శుభవార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాము. చూడండి, నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అనెను. దేవుని మాట ఎందుకు వినాలి అంటే, ఆయన మాట వింటే మనకు నిత్య జీవం. ఆయన మాట వింటే మనము ఏమవుతామంటే నిరంతరము జీవించే జీవితాన్ని మనం పొందుకుంటాం. మనలో ఉన్నటువంటి పాపము నుండి, శాపము నుండి విమోచన కలుగుతూ ఉన్నది, మనకు రక్షణ వస్తున్నది, మనకు మరి నిరంతరము జీవించే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడు? చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నామో? మనం మనుషులను లక్ష్య పెడుతున్నామే కానీ దేవుని వాక్యాన్ని మనం లక్ష్య పెట్టడం లేదు అని కూడా ఈ దినమున మనము పరిశీలన చేసుకుంటే, ఇదిగో నేను దేవుని వాక్యానికి లోబడి దేవుని మందిరంలోనికి వచ్చానా, లేకపోతే ఇదిగో మనుషులను లక్ష్య పెట్టి మనుషులను భ్రమ పెట్టడానికి, మనుషులను మోసం చేయడానికి నేను దేవుని మందిరంలోనికి వచ్చానా? ఎలా దేవుని మందిరంలోనికి వచ్చాను? దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి మనము, ఆయన నామముందు విశ్వాసం ఉంచిన మనము, మనలో కొరత ఉండకూడదు, కొదువ ఉండకూడదు, లోటు ఉండకూడదు అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏం కొదవలు ఉన్నాయి? దేవుని నీతికి మనం ఎక్కడైనా కొదవగా ఉన్నామా? దేవుడిచ్చినటువంటి ఐక్యతకు ఎక్కడైనా మనం లోపం కలిగిస్తున్నామా? దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతకు తగినట్లుగా మనం ఎక్కడైనా జీవించకుండా ఉంటున్నామా? ఇవన్నీ కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకొని, నీ కొరకు నా కొరకే కదా ఆయన కల్వరి శిలువలో ఇదిగో ప్రాణం పెట్టి తనలో ఉన్నటువంటి రక్తం ఆఖరి బొట్టు వరకు మన కొరకు ఆయన కార్చాడే. ఒక్కరవైనా మనం ఆలోచన చేసి దేవుని బిడ్డలుగా దేవుని మాట విని నిత్యము జీవించే ఆ జీవితానికి మనము వారసులుగా ఉండాలనే ప్రభు పేరట మనము చేస్తే మాటలను ముగిస్తున్నాను. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమెన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము,